హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఏంటి మమ్మీ టుడే వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కల్వకుర్తికి వెళ్తున్నాం. ఎందుకు గైస్? మ్యాటర్ ఏంటంటే మనం ఇంటర్ పాస్ అయినాం కదా, అంటే చాలా రోజులు అయింది ఇంటికాడనే కూర్చొని. సో మనం ఈరోజు ఏంటంటే డిగ్రీ జాయిన్ కానీ పోతున్నాం కల్వకుర్తిలో. అది మోడల్ కాలేజ్ అంట. అక్కడ ఏంటంటే మా అన్న జాయిన్ అయ్యి ఉండు గైస్ ఫస్ట్ నుంచే, దాంట్లో జాయిన్ చేపిస్తా అని పిలిచిండు నాకు. అయితే ఈరోజు పోతున్నా. ఇది మన బండి చూసారు ఎంత స్పీడ్లో పోతున్నాయి కార్లు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది శ్రీశైలం హైవే కదా, అందుకని చాలా స్పీడ్లో వస్తుంటాయి. అండ్ ఇది మన గ్లామర్ బైక్. అండ్ ఈరోజు ఫస్ట్ టైం అయితే మన హెల్మెట్ అంతా సెటప్ వేసుకొని పోతున్నాము. చూస్తారు కదా చాలా స్పీడ్లో పోతున్నాయి. సో గైస్ లెట్స్ గో, మనం కూడా పోతాం. చాలా లేట్ అయింది ఇడికే. సో గైస్ ఇక కల్వకుర్తికి అయితే వెళ్దాం, ఎందుకంటే అన్నవి కాల్ చేసిండు ఇప్పుడు దాకానే. చాలా లేట్ అయింది, దారా దబ్బున జాయిన్ చేపిస్తా అని ఫోన్ చేసిండు ఇప్పుడు దాకానే. సో మనం కూడా వెళ్దాం. ఇగో మన బైక్ ఆల్రెడీ రెడీ అయింది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే గాయస్, ఇప్పుడు నేను అమ్మని డ్రాప్ చేసి వచ్చిన డైరెక్ట్. ఎట్లా అంటే ఇక్కడ డైరెక్ట్ విలేజ్ నుంచి వచ్చిన ఉంది కదా డెంటు టోల్గేట్, అక్కడ చుట్టుపక్కల విలేజ్కి పాస్ చేయనికే ఒకటే అది ఏంది ఎలక్ట్రిక్ పాస్ చేసి ఒకటే సబ్స్టేషన్ ఉంది గాయస్. ఇప్పుడు డైరెక్ట్ నేను అక్కడ నుంచి వస్తున్నా. బండ్లు అయితే ఏకదమ్ మామూలు స్పీడ్లో పోతలేవు కాసి, మా తుమ్ములు ఎప్పుడో పోతున్నాయి. సీదా అమ్మని డ్రాప్ చేసి అక్కడ నుంచి ఇక సీదా శ్రీశైలం హైవే అయితే పట్టేసిన కాసి, ఇక సీదా కల్వకుర్తికి పోయి ఇక ఈరోజు డిగ్రీ అయితే జాయిన్ అయిపోతున్నాం మనం. ఏమంటారు? ఓకే గాయస్, సీదా హాస్టల్కి అయితే వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్లుంటాయి ఏంది హాస్టల్ అనేది చూపిస్తా. అక్కడ ఒక వీడియో షూట్ చేయనిస్తే చూపిస్తా మొత్తం. ఓకే గాయస్ పోదాం. గాయస్ ముందర చూడండి చప్రీ రైడర్ పోతుండు, ఇక్కడ అక్కడ బండ పెట్టుకుంటే పోతుండు. సో గాయస్ చూస్తారు కదా, రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది ఈరోజు అయితే. ఎందుకంటే ఈరోజు మండే కదా, చాలా రోజు వీకెండ్ ఉన్నప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటుంది గాయస్, కార్లు ఇట్లా మొత్తం బస్సు అంతా. ఎందుకంటే శ్రీశైలం పోతుంటారు కదా అందరూ. సో గాయస్ చూస్తారు కదా, ఫైనల్లీ మనం హాస్టల్కి అయితే వచ్చేసినాం గాయస్. ముందర ఇతనే మా అన్న. అండ్ ఇది వచ్చేసి హాస్టల్ అనమాట. మనం అయితే ఏం జాయిన్ అయితే లేము, కానీ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ చూద్దాం. అయితే గాయస్ ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట. హాస్టల్ వచ్చేసి హాస్టల్ బ్యాక్ నుండి రాజేపనా రాజేబావా. ఇక ఫైనల్లీ మనం కాలేజ్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం గాయస్. ఇది వచ్చి కాలేజ్ అయితే మస్తు ఉంది గాయస్, గ్రీనరీ అంతా పార్కింగ్ అంతా సూపర్ ఉంది గాయస్. మనం కాలేజ్లో అయితే జాయిన్ అయిపోయినాం. లోపల వీడియో ఎందుకు చూపించాలి అంటే దోస్త్ అప్లై చేసే సార్ అయితే వీడియో షూట్ ఏం చేయగలరు బాబు అని తిట్టేసిండు గ్యాస్. మనం లోపలికి పోయి షూట్ చేద్దామంటే షూట్ చేయనీయలేదు సార్ అయితే. అందుకోసమని మనం జస్ట్ లోపలికి పోయి అప్లై చేసేసి ఇక బయటకు వచ్చేసినాం గాయస్. ఇక సీదా ఇంటికి అయితే పోతున్నాం, ఇంటికి పోయి చూపిస్తాం. సో గాయస్ ఫైనల్గా మనం ఇంటికి అయితే వచ్చేసినాం. మీకు చారగొండ అయింది కల్వకుర్తికి వెళ్ళినాం కదా గాయస్. కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసినాం మనము. అండ్ చూస్తారు కదా ఇగో, అండ్ బ్యాక్ షర్ట్ అక్కడ తీసేసి జస్ట్ ఇప్పుడే వచ్చిన. అక్కడ వీడియో షూట్ ఎందుకు చేయాలంటే గాయస్, అక్కడ అయింది చాలామంది అయింది దోశ పెట్టని ఇక డైరెక్ట్ జాయిన్ కానీ వచ్చారు. ఇక సార్ ఉండి షూట్ చేయగలరు అట్లా ఇది అని అన్నాడు. సో అందుకనేసి మనం బయట వ్యూ మాత్రమే కవర్ చేసినాం గాయస్, హాస్టల్ది అండ్ ఏంది కాలేజ్ రెండు బయట వ్యూ కవర్ చేసి వచ్చేసినాం. ఇక మా అన్ననేమో హాస్టల్లో ఉంటుండు కదా, అక్కడనే ఉండిపోయిండు. ఒక 2 days తర్వాత వస్తాడేమో ఆయన. సో గాయస్ మనమైతే ఫైనల్గా డిగ్రీ అయితే జాయిన్ అయిపోయినాం. ఏంటంటే గాయస్ నెక్స్ట్ ఒక July 6, 7కి అట్లా ఓటీపీ అనేది వస్తుందంట. అది వచ్చినప్పుడు మనం ఓటీపీ ఇచ్చేస్తే కదా ఇంకా మనం ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయినట్టు. ఆ కాలేజ్లో జాయిన్ అయిపోయినట్టు మనకు అయింది రిజిస్టర్లో యాడ్ చేసేసారనమాట. సో గాయస్ ఇంకా ఓటీపీ అంటే జాయిన్ కానీ ఇక 6-7 days ఉంది కదా, ఏంది ఓటీపీ అయిపోయింది. ఇక అంతవరకు ఇంటికాడనే ఉంటాం ఇక నెక్స్ట్ అయితే. సో గాయస్ టుడే మనం డిగ్రీ అయితే జాయిన్ అయిపోయినాం. ఇక నెక్స్ట్ అయితే ఏం వర్క్ లేదు. సో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గైస్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓకే బాయ్ గైస్, అండ్ లవ్ యూ ఆల్.